అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 23వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9007076402. తులారాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడిన ఆరోగ్యం అనుకూలిస్తుంది. తోటివారితో సంభాషించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు. అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. సంతృప్తినిచ్చే అంశాలు ఏర్పడిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో కొన్ని సమస్యలు తొలగున శారీరక శ్రమ తగ్గుతుంది. అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం మరువలేనిదిగా ఏర్పడుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. గ్రహబలం అనుకూలిస్తుంది. చేపట్టే పనిలో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ముఖ్యమైన విషయాలలో ఏకాగ్రత అవసరం. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగున అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం దైవబలం అనుకూలిస్తుంది. చేపట్టే పనిలో విజయం ఏర్పడుతుంది. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను ఏర్పరచుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుపుకుని పోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ యొక్క కోరికలు నెరవేరడం మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడడం ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. మనోధైర్యంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఓర్పుతో ముందుకు సాగుతారు. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వవద్దు. ఓర్పుగా పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. ఆశించినటువంటి ఫలితాల కోసం బాగా శ్రమిస్తారు. మీ పట్ల అధికారుల వైఖరి మిశ్రమంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిన కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి. ఆవేశపూరితమైనటువంటి వాతావరణానికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు.
నిర్మలమైనటువంటి మనసుతో పనిచేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. అందరినీ కలుపుకొని పోవటం చాలా మంచిది. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్య విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరుకుంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయ భేదాలను రానియ్యవద్దు. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఓర్పుగా పనులు పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు ఏర్పడిన ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైన పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగిన ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.